అదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల అనే యువతి ఉరేసుకుని బలాత్కార మరణానికి పాల్పడింది. భీమప్ప నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె బీ ఫార్మసీ పూర్తి చేసి అదోనిలోని ఒక మెడికల్ షాప్లో పనిచేస్తుంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమీల మృతి కారణమైన వారిపై చర్యలు జరుగుతున్న దాడులు అత్యాచారాలు దళితులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు దళితులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు మా పిల్లలు ఊరి ఈరోజు మాల ప్రవీణ చాగి అనే అమ్మాయి మెడికల్ షాప్లో వర్క్ చేస్తూ ఉండగా వడ్డే రవి అనే వ్యక్తి ఆమెను ప్రేమించి గత కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తూ ఉంటే ఆమె ఒకే విషయంతో నాకున్న అవగాహనతో ఆమె వాడిని ప్రేమించనని చెప్పడంతోనే వాడు ఈ విధంగా అమ్మాయిపై దాడి చేయడం, ఆ దాడి చేసే ఆ అమ్మాయిని కూడా ఆ మెడికల్ షాప్ వాళ్ళు రక్షించి, అమ్మ ఈరోజు నీకైతే పరిస్థితి ఈ విధంగా ఉంది, నీ ఊరికి వెళ్ళని చెప్తే ఆమె ఊరికి వెళ్ళడంతో ఆ ఊరికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళవ్వ ఏమ్మా ఈ టైంకి వచ్చావని అడిగినప్పుడు ఆమె ఒకటే చెప్పిందంట, అవ్వ నాకు హెల్త్ బాగలేదు, నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పిందంట. మరి ఆ రెస్ట్ తీసుకుంటుందిలే అని అనుకుంది వాళ్ళవ్వ. అంతలోనే ఆమెకు మృత్యువు వెంటాడిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విధంగా దళితులపై ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా మానసికంగా, శారీరకంగా ఇన్ని విధాల దళితులపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అయ్యా, ఇప్పటికైనా వడ్డే రవి అనే వ్యక్తిని 24 గంటల లోపల అరెస్టు చేసి ఆయనపై ఎస్సీ ఎస్టీ యాక్ట్లో కేసు బనాయించి ఆయనకి ఏవైతే శిక్ష పడాలనో ఆ విధంగా శిక్ష పడేటట్లు చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళకి జై భీమ్ ఉద్యమాభివందనాలు. నా పేరు జై భీమ్ సాయిరాం, మాల మానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.